నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది సామి? మొన్నటిదాకా ఢిల్లీకి కమాండర్, గల్లీకి కింగ్ అనుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు సొంత పార్టీలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకవైపు విదేశీ పర్యటనలో ఉండగానే టెన్షన్ పుట్టించే న్యూస్, ఇంకోవైపు అస్సలు తగ్గేదేలే అంటున్న కొండా ఫ్యామిలీ. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తుంటే రేవంత్ రెడ్డి మీరు సీఎం కావచ్చు, కానీ ఇక్కడ ఆట మాదే అనే రేంజ్ లో సీన్ తిరుగుతోంది. అసలు ఈ తల్లి కూతుళ్లు రేవంత్ రెడ్డిని ఎలా వణికిస్తున్నారు? ఈ గొడవ వల్ల సీఎం బలగం ఏకంగా 17 మందికి ఎలా పడిపోయింది? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు సైడ్ అయిపోయారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. ఇక విషయంలోకి వెళితే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అస్సలు సిసలు బాంబు పేల్చారు. నా టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి. ఆయనపై నేను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారో చూశాకే నేను రియాక్ట్ అవుతాను అంటూ ఓపెన్ గా తేల్చిపారేశారు. అంతేకాదు, అసలు రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తూ నా తండ్రి కొండా మురళీధర్ రావుకి ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్ రెడ్డి మాటిచ్చి ఎందుకు తప్పారు? ఆయన ఏమైనా జనాదరణ లేని నాయకుడా? 2 సార్లు ఏకగ్రీవంగా గెలిచిన లీడర్ అంటూ సూటిగా ప్రశ్నించారు. తల్లి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలు గొంతు చించుకుంటే ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్లలో చాలా మంది పార్టీలు మారిన జంపింగ్ జపాంగ్లే, వాళ్ల గురించి నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటూ డైరెక్ట్ కౌంటర్లు ఇచ్చేశారు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, కొండా ఫ్యామిలీ పెట్టిన ఈ టెన్షన్ తో రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని హుటాహుటిన హైదరాబాద్ కు ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి ఏమో నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం అనుకుంటున్నారు. కానీ కొండా ఫ్యామిలీ మాత్రం హైకమాండ్ కార్డు తీసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పేర్లు వాడి రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తోంది. మా మీద వేటు వేస్తారా? అడుగుదాం పదండి హైకమాండ్ ముందు అన్నట్టుగా తల్లి కూతుళ్లు చేస్తున్న ఈ పాలిటిక్స్ చూసి గాంధీ భవన్ లో పెద్ద పెద్ద తలకాయలకే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఒకవైపు కొండా సుస్మిత మీడియా ముందుకొచ్చి రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తుంటే, మరోవైపు మంత్రి కొండా సురేఖ మాత్రం ఇంట్లో ప్రత్యేక పూజల్లో బిజీగా ఉంటూ మీడియాకు దొరకకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశాను, సీఎం లండన్ నుంచి రాగానే అన్నీ మాట్లాడతాను అంటూ ఆమె ఇస్తున్న స్టేట్మెంట్లు కాంగ్రెస్ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. ఇక ఈ వివాదంపై ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు సమావేశమై కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి సాగనంపాలి అని అధిష్టానానికి ఫిర్యాదులు పంపించారు. రేవంత్ రెడ్డి రాగానే గవర్నర్ కు అధికారిక సిఫార్సు వెళుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది చూడండి. రేవంత్ రెడ్డికి మద్దతుగా కొండా సుస్మిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సిఎల్పి ఆఫీస్లో భారీ ప్రెస్ మీట్ పెట్టి తొడగొట్టాలని సీఎం ఆంతరంగికుడు వేం నరేందర్ రెడ్డి ప్లాన్ వేశారు. కనీసం 40 మంది ఎమ్మెల్యేలు వస్తారు, కొండా ఫ్యామిలీని ఏకపక్షంగా కార్నర్ చేయొచ్చు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ప్రెస్ మీట్కి వచ్చింది కేవలం 17 మందే. అక్కడే సీఎం వర్గానికి అర్థమైపోయింది, మా వెనకాలన్నది కేవలం 17 మందేనా అని మైండ్ బ్లాంక్ అయింది. ఫోన్లు చేస్తే తన ఎమ్మెల్యేలు, పనుల కోసం వస్తే పట్టించుకొని లీడర్లు ఇప్పుడు అవసరం వచ్చేసరికి ముఖం చాటేశారు. ఈ 17 మంది నెంబర్ చూశాకే రేవంత్ వర్గానికి ఒళ్ళు చెమటలు పట్టాయి. ఇక ఈ గొడవలో పెట్రోల్ పోసినట్టు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంట్రీ ఇచ్చి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్లు ప్రకటించే హక్కు ఎవరికీ లేదు, సీఎం అయినా సరే నేనైనా సరే టికెట్ కావాలంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిడబ్ల్యూసి ముందు అప్లై చేసుకోవాల్సిందే, నచ్చినట్టు సీట్లు ప్రకటించుకోవడం చెల్లదు అని ఓపెన్ గా చెప్పేశారు. అంటే రేవంత్ రెడ్డి పరకాల సభలో రేవూరి ప్రకాష్ రెడ్డికి 2029లో నువ్వే ఎమ్మెల్యే అని మైకులో చెప్పిన మాటకు పిసిసి చీఫ్ రూపంలో పెద్ద బ్రేక్ పడిందన్నమాట. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు పిసిసి చీఫ్ స్వయంగా చెక్ పెట్టడంతో అసలు కాంగ్రెస్ లో ఓనర్లు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి కొండా ఫ్యామిలీ దెబ్బకి సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ఒకవైపు 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉండడం, మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం పార్టీ విధానం మాట్లాడటం, ఇంకోవైపు సుస్మితా పటేల్ ఇస్తున్న ఓపెన్ కౌంటర్లు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నాయి. మరి లండన్ టూర్ ముగించుకొని వచ్చిన రేవంత్ రెడ్డి ఈ పొలిటికల్ తుఫాన్ను ఎలా ఎదుర్కొంటారు? కొండా ఫ్యామిలీపై వేటు పడుతుందా, లేక అధిష్టానమే సర్ది చెబుతుందా అనేది మున్ముందు చూడాలి. ఈ పొలిటికల్ హై డ్రామాపై మీరేమనుకుంటున్నారు? ఈ వివాదంలో రేవంత్ రెడ్డి కరెక్టా, లేక కొండా ఫ్యామిలీ వాదిస్తున్నది కరెక్టా? ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.